బంగారం ప్రియులకు తీపి కబురు ఏంటి అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సింది. బంగారం ధరలు దిగొస్తున్నాయి. పసిడి రేట్లు పడిపోయాయి. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన పసిడి రేటు నేడు దిగొచ్చింది. 2 రోజులుగా తగ్గుతూ వస్తోంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. గోల్డ్ కొనేవారికి కొంతమేర ఊరట లభిస్తుందని అనుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం బంగారం ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి? 2 రోజుల్లో ఎంత తగ్గాయి వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 2 రోజులుగా నేల చూపులు చూస్తూనే ఉన్నాయి. 10 రోజుల్లో 1500కు పైగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పట్టడం సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. ఇంతకీ 2 రోజుల వ్యవధిలో గోల్డ్ రేట్లు ఎంత తగ్గాయో చూద్దాం. జూలై 8న బంగారం ధరలు 220 రూపాయల మేర దిగొచ్చాయి. అలాగే జూలై 9న పసిడి రేటు 10 రూపాయల మేర క్షీణించింది. అంటే 2 రోజుల వ్యవధిలో బంగారం ధరలు 230 రూపాయలు తగ్గాయని అనుకోవచ్చు. ఇది సానుకూల అంశం. హైదరాబాద్ లో ఈ రేట్లు వర్తిస్తాయి. 10 గ్రాములకు ఈ రేట్లు ఉంటాయి. అలాగే 22 క్యారెట్ల బంగారం ధరలను చూస్తే 10 గ్రాములకు 67,440 వద్ద ఉంది. ఈ పసిడి రేటు 2 రోజుల వ్యవధిలో 210 రూపాయల మేర తగ్గింది. బంగారు ఆభరణాలు తయారయ్యేది ఈ బంగారంతోనే. 24 క్యారెట్ల బంగారానికి పలు లోహాలను కలిపి 22 క్యారెట్ల బంగారం రూపొందిస్తారు. మరోవైపు వెండి ధరలు కూడా ప్రస్తుతం ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాయి. వెండి రేటు ఈ రోజు 99,600 రూపాయలకు చేరుకుంది. రానున్న రోజుల్లో వెండి రేటు పెరుగుదల ఉండవచ్చు అని విశ్లేషకులు చెబుతూ ఉండడంతో కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. ఈ ఏడాది బంగారం వెండి ధరల్లో ఊహించని మార్పు చోటు చేసుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేటు తగ్గిన ప్రతిసారి బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు జనం. గోల్డ్ ఇన్వెస్టర్లు సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు.